ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మనం చూసుకుందాం. ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. అయితే దేవుడు ఇశ్రాయేలు సర్వసమాజానికి ఇచ్చే ఆ కానాను దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు గోత్రం నుండి ప్రధానుడిని ఒక్కొక్కరిని పంపించారు. అందులో కాలేబు, అలాగే యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ కూడా ఉన్నారు. అయితే మోషే చెప్పిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళి ఆ దేశ సంచారం చేసి చూచారు. వారు చూసినప్పుడు అక్కడ 23వ వచనం చూసినారు. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలలు గల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలంలో ఎష్కోలు లోయ అని పేరు పెట్టాడు. ద్రాక్ష గెల లోయ అని పేరు పెట్టారు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి అక్కడ వాళ్ళు చెప్తాను, ఆ దేశమును మనము జయించవచ్చు, ఆ దేశాన్ని మనము స్వాధీనం చేసుకోవచ్చు అని వారు చెప్తా ఉంటే, వారితో కూడా వెళ్ళిన వారు ఏం చెప్తా ఉన్నారంటే 21వ వచనం, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలం, మరియు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలు సంబంధులైన ఆనాకు వంశం నెఫీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని జనుల హృదయాలు వారు కరగజేశారు. చెడ్డ సమాచారాన్ని అక్కడ జనులకు వారు చెప్పినప్పుడు వాళ్ళు 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. చూడండి ప్రియులారా, కానాను దేశమునికి వెళ్ళి చూచి వచ్చేటప్పుడు ద్రాక్ష గెలలు, దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లను తీసుకొని వచ్చి వారికి చూపించి దాన్ని మనం పరచుకోవచ్చు అని చెప్తా ఉంటే, మిగతా వారు ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము, వాళ్ళు మనకంటే ఉన్నత దేహులు, వాళ్ళు ఆ దేశం భక్షించినట్లుగా భక్షిస్తారు, మనల్ని భక్షిస్తారు, అది అని చెడ్డ సమాచారం వాళ్ళకు చెప్పారు. ఎప్పుడైతే చెడ్డ సమాచారం వారు అందించారో వాళ్ళు ఎలుగెత్తి ఆ రాత్రి అంతా ఏడ్చిరట. మోషే మీదను అహరోను మీదను సనుగుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, అయ్యో ఈ అరణ్యం మందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంకి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అన్నారు. వారు ఇంకేమంటా ఉన్నారంటే, మనము ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని చెప్పుకొనగా మోషే అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, మెట్టుకు మీరందరూ యెహోవా మీద తిరగబడుకుడి అని ఆ యెహోషువ కాలేబు చెప్పినప్పుడు కూడా
వాళ్ళు వింటలేదు. అంటే ఒక చెడ్డ సమాచారము మనుషులను కృంగదీస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అక్కడున్న ప్రజలు మరి కృంగదీసినారు. వీళ్ళు చెప్పిన మాటను బట్టి వాళ్ళు కృంగిపోకుండా దేవుని యందు నమ్మిక ఉంచలేదు. దేవుని యందు నమ్మిక ఉంచకుండా వాళ్ళు మోషే పైన, అహరోను పైన మరి సనగడము, దేవుని పైన సనగడము చేసిన ప్రియులారా. మరి ఎన్నో రాజ్యాలను దేవుడు మరి ప్రజల పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షాన తన ఉండి యుద్ధాలు జరిగించినారు, యుద్ధాలు చేసినారు, అనేక శత్రువులను జయించినారు, అనేక అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఆ అద్భుత కార్యాలను బట్టి కూడా వాళ్ళు దేవుని నమ్మలేకపోయారు. కొంతమంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని బట్టి వాళ్ళు మరి దేవుని పైన, మోషే పైన, అహరోను పైన సనగడం మొదలుపెట్టినారు. అయితే 14-11 వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు వారి మధ్యన చేసిన సూచక్రియలను బట్టి నన్ను నమ్మక ఉందురు అని అంటా ఉన్నారు. ఎన్నాళ్ళ మట్టుకి మరి ఇన్నేళ్ళు, మరి 40 సంవత్సరాలు వారి మధ్యలో చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు. ఇంకా ఏమంటా ఉన్నాడంటే, 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి అంటా ఉన్నాడు. కాబట్టి యెహోవా తీసుకున్న నిర్ణయం ఏంటిదట? వారు నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి వారు నేను ప్రమాణం చేసిన కానాను దేశంలో వారు ప్రవేశించలేదు. దేవుని వాళ్ళు అలక్ష్యం చేశారు, దేవుని అద్భుతాలను అలక్ష్యం చేశారు, దేవుని కార్యాలను అలక్ష్యం చేశారు కాబట్టి దేవుడు వారిని కానానులోకి వెళ్ళనీయలేదు. మనుషులు చేసే చెడ్డ పనుల ద్వారా, చెడ్డ కార్యాల ద్వారా దేవునికి మనం కోపం తెప్పిస్తూ ఉంటాం. ఒక మంచి సమాచారము మరి ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది, ఒక మంచి వార్త ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది, ఒక చెడ్డ సమాచారం వారిని కృంగదీస్తూ ఉంటుంది. కాబట్టి అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు వాళ్ళు రాలిపోయారు. యెహోషువ, కాలేబు తప్ప మరి ఎవరు మరి కానాను దేశంలో ప్రవేశించలేదు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటిదంటే, దేవుణ్ణి వారు అలక్ష్యం చేశారు, దేవుని కార్యాలను వారు అలక్ష్యం చేశారు. మన జీవితంలో కూడా దేవుని కార్యాలను మనం అలక్ష్యం చేసినట్లయితే దేవుని కోపం మన మీద రగులుకుంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, అలక్ష్యం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. చాలామంది మనలో దేవుడు యొక్క పరిచర్యను అలక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని యొక్క మందిరాలను అలక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని యొక్క సేవకులను అలక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా అలక్ష్యం చేస్తారు కాబట్టి ఉద్యోగాలలో, అనేక కుటుంబాలలో విజయం అనేది ఉండదు. దేవుని కార్యాన్ని మనం ఎప్పుడైతే అలక్ష్యం చేస్తూ ఉంటామో దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, రాజాకు బెల్షాసరు ఏం చేస్తూ ఉంటాడంటే, తన అధిపతిలో 1000 మందితో గొప్ప విందు చేయించి 1000 మందితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే యెరూషలేములో నుంచి తీసుకొచ్చిన దేవుని ఉపకరణములలో, అంటే ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏంటి అవి? యెరూషలేము నుండి తెచ్చిన పాత్రలు తెప్పించి ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని వారు బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటిలో చేసిన దేవతలను స్తుతించుచుండగా మానవ హస్తపు వేలు కనపడి దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ మీద మాటలు వ్రాయిచుండెను. వాళ్ళు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఒక మానవ హస్తము చేయి ఒక గోడ మీద కొన్ని రాతలు రాయట అతను చూసిన, ఎప్పుడైతే అది చూసా అతని ముఖము వికారం అయిపోయింది. అప్పుడు దానియేలును తీసుకొని వచ్చినప్పుడు 22వ వచనంలో చూస్తే, దేవుడు నీ తండ్రికి చేసినది ఎరిగి కూడా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటేవి గనక దేవుడికి సంబంధించిన ఆలయ ఉపకరణములలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుచు, తినుచు, వినని, చూడని, గ్రహింపని, చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, రాయికర్రతో చేసిన దేవతలను నువ్వు స్తుతించితివి. నీ ప్రాణమును సకల మార్గంలో దేవుని
ఏ దేవుని వశమునున్నావో ఆ దేవుని నువ్వు గణపరచలేదు, కాబట్టి దేవుడు నీ లెక్కను ముగించేశాడని ఇక్కడ దానియేలు చెప్తా ఉన్నాడు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. మేనే టికెలు పార్సన్ అంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టికేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నువ్వు తక్కువ కనపడితే. పేరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసి వేరే రాజుకు ఇవ్వబడింది. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని కార్యాల కంటే మన సొంత కార్యాలకు ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం, మన సొంత పనులకు ఎక్కువ విలువనిస్తూ ఉంటాం, కానీ దేవుని కార్యాలకు విలువనివ్వం. దేవుని కార్యాన్ని మనం పట్టించుకోం, అలక్ష్యం చేస్తూ ఉంటాం. మన సొంత కార్యాలైతే మన సొంత పనులైతే అయిపోవాలి, కానీ దేవుని కార్యాలైతే మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన కుటుంబ కార్యాలైతే తొందరగా అయిపోవాలి, కానీ దేవుని కార్యం అయితే లేటుగా జరిగిస్తూ ఉంటాం. దేవుడు అలక్ష్యం చేసేవాడిని దేవుడు క్షమించడు. దేవుడు అలక్ష్యం చేసేవాడిని మరి మనల్ని కూడా ఆయన త్రాసులో మనం చూస్తే మనం తూగగలుగుతామండి? తూగలేం. నీ లెక్కను కూడా ఆయన ముగించేస్తూ ఉంటాడు నువ్వు దేవుని అలక్ష్యం చేసినట్లయితే. బెల్షాస్సరు దేవుని కంటే ఎక్కువ తన్ను తాను హెచ్చించుకొని దేవుని ఉపకరణంలో ద్రాక్షరసం పోసుకొని విచ్చవిల్లుగా ఎంజాయ్ చేశాడు. దేవుడు చూస్తూ ఊరుకోలేదు, అతని లెక్క ముగించేశాడు. రాత్రి అందే మరి కల్దీయుల రాజాకు బెల్షాస్సరు హతుడాయను. ఆ రాత్రే హతమైపోయింది, అతని లెక్క ముగించేబడ్డది. ఆ రాత్రే అతడు చనిపోయాడు. ప్రియులారా, దేవుని కార్యాలను మనం సింపుల్గా తీసుకుంటాం, కానీ దేవుడు మరి సింపుల్గా తీసుకోడు. దేవుడు లక్ష్య పెడతా ఉంటాడు. దేవుడి కార్యాలను బట్టి మనం అలక్ష్యం చేయొద్దు, దేవుని కార్యాలను మనం లక్ష్య పెట్టాలి. దేవుని యొక్క కార్యాలను మనము మరి సీరియస్గా తీసుకొని ఆయన పనులను మనము జరిగించాలి. దేవుని కార్యాన్ని సీరియస్గా తీసుకొని కాలేబు, యెహోషువలు మరి మంచి సమాచారం ఇచ్చి వారిని ధైర్యపరిచారు. అలాంటి దేవుని ప్రజలుగా మనం ఉండాలి. మంచి వార్తను మన ప్రజలకు అందించే వారంగా మనం ఉండాలి. అంతేగాని ప్రజలను చెడ్డ సమాచారముల చేత కృంగదీసి దేవుని దృష్టికి మరి దోషులుగా చేసేవారుగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే అట్లా దేవుని దృష్టికి కోపం రేపేవారుగా మనం ఉంటే దేవుడు నిన్ను త్రాసులో మరి లెక్క చూచి నీ ప్రభుత్వాన్ని ముగించేస్తాడు, నీ పనిని ముగించేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుని దృష్టికి మరి దేవుని కార్యాలను లక్ష్యం చేసేవారుగా ఉండి ఆయన దీవెనను పొందుకుందాం గాక. ఆమెన్.